హలో గాయ్స్, మేము జూ పార్క్ వెళ్తున్నాం. ఇంకా అందరం కార్ ఎక్కేసాం ఆల్రెడీ. అది రికార్డ్ చేయలేము. ఇంకా పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. మా వదినకు కూడా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ పావని చుక్క అని. ఇంకా ఆమె కూడా వీడియోస్ తీసుకుంటుంది, నేను వీడియోస్ తీసుకుంటున్నా. ఇంకా మా వాడు చూడండి, హాయ్ చెప్పమంటే వాడు ఫోజ్ ఇస్తుంటాడు. ఎప్పుడు హాయ్ చెప్పమంటే చెప్పడు. ఇంకా వెళ్ళే దారిలో నేను షూట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా మనం ఎక్కడికి వెళ్తాం, ఇంకా నెహ్రూ జువాలజికల్ పార్క్ అనుకుంటా. అది నాకు నేను సరిగా ప్రొనౌన్స్ చేయడం వస్తలేదు ఇప్పుడు ప్రజెంట్. ఇంకా మేము వెళ్తూ ఉంటే టైగర్ కూడా ఫ్లైఓవర్ వేసినారు కదా, అవి నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఇంకా జూ పార్క్కి వచ్చేసినాం గైజ్. ఇంక ఇక్కడ మా మమ్మీ బయట పిల్లలు ఏమైనా తింటారేమో అని చెప్పి వాళ్ళకి కొనిపిస్తుంది. ఇంకా మా మమ్మీ ఏమో షాపింగ్కి వెళ్ళిపోతుంది మార్కెట్కి వెళ్తూ మమ్మల్ని అక్కడే డ్రాప్ చేసి వెళ్తుందామా. ఇంకా ఏమైనా తింటారో వద్దు, మేము ఆల్రెడీ అన్ని టిఫిన్స్లో తీసుకొచ్చినామంటే వినదు. వాళ్ళు ఏమైనా తింటారు, మళ్ళీ మిమ్మల్ని సతాయిస్తారు, మిమ్మల్ని తిరగనియ్యరు అని చెప్పి మళ్ళీ మా కోసం అవన్నీ కొనుక్కుంది. ఒక 4-5 ప్యాకెట్స్ ఏమో తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్దామని ఇంకా మా మమ్మీకి బాయ్ చెప్పేస్తున్నారు పిల్లలు. ఇంకా మా మమ్మీ మేము బాయ్కి చెప్తున్నా కానీ మేము లోపలికి వెళ్ళినా కూడా మళ్ళీ మా కోసం కొంచెం లోపలికి వచ్చి మళ్ళీ ఇంకేమైనా ఇప్పిస్తా తీసుకో పిల్లలకి అని చెప్తుంది. కొన్ని ఇట్లాంటివి చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ బయట స్టాల్స్ అన్నీ ఉన్నాయి, గ్లాసెస్, క్యాప్స్. మనకి లోపల ఎండ కొడుతుంది కదా, కొంచెం క్యాప్స్ లాంటివి కొనుక్కుంటే బెటర్. ఇంకా ఫుడ్ ఏమైనా ఉంటే కొంచెం మనకి లోపలికి ప్లాస్టిక్ అలౌ లేదు, సో పేపర్ బ్యాగ్స్లో పెట్టిస్తున్నారు ఏదైనా కానీ. ఇంకా మా మమ్మీ ఇవి కూడా తీసుకోమని చెప్తుంది, ఆ లాలీపాప్స్ లాంటివి ఏమొద్దు, ఇంకా నేను ఇంట్లో నుంచి అన్నీ తీసుకొచ్చినాం కదా, మళ్ళీ అవి తినరు అని చెప్పి నేను వద్దని చెప్పిన. ఇంకా మా వదిన వాళ్ళకి అక్కడ పిల్లలకి అక్కడ కూర్చోమని చెప్పి నేను టికెట్స్ తీసుకోవడానికి టికెట్స్కి వెళ్తున్నా. ఇక్కడ చూడండి ప్రైజెస్ కూడా మనకి సఫారీ కానీ టాయ్ ట్రైకి కానీ అన్ని వాటికి సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి, టికెట్ ప్రైజెస్. ఇంకా అడల్ట్స్కి మాత్రమేమో 100, కిడ్స్కి ఏమో 50, అది కూడా అబోవ్ 3 years నుంచి 50 రూపీస్ కిడ్స్కి. ఇంకా లోపలికి వచ్చేసినాయి. రన్ చేయకండి, స్లో ఐకి స్లో. అటు పోదామా? ఈసారి అటు వెళ్ళినాం కదా, ఈసారి ఇటు పోదాం. అదే ఇటు పోదాం. తిప్పి చూపించేవి అవి అవి ఎక్కడ ఉంటుంది. ఒక నిమిషం వెయిట్ చేయండి, అక్కడే అందరూ సే హాయ్. హాయ్ హాయ్ బిటు, బిటు హాయ్, బిటు హాయ్. అరే డానీ, డానీ, డానీ హాయ్ చెప్పు. డానీ లోటస్, లోటస్ ఫ్లవర్. తీసుకో. సరే మనకు కొంచెం ముందు వచ్చింది, కొంచెం అయింది. టైగర్ చూసినావా? బెంగాల్ టైగర్ వస్తుంది వస్తుంది వస్తుంది. ఇది పట్టుకోమ్మా, పోదాం పోయి కూర్చొని తిందాం. నువ్వేం ఏడవకిగా కరారా, అక్కడ పోతుంది. దాంట్లోకి
బిట్టు టైగర్ టైగర్ కనుక ఆకలి వేస్తుంది. రా డానీ హైకి ఇక్కడ చూడు ఏం తింటున్నా ఏం తింటున్నావు ఏం తింటుంది బిట్టు నువ్వేం తింటున్నావు చపాతి తింటున్నావా నువ్వేం తింటున్నావు ఖుషి నీకు ఇంక వేయలేదా మీ మమ్మీ కర్రీ వేయలేదా మా వదిన ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చింది చూడండి పప్పి చెంచనా చెంచా అందులుంది పులిహోరలా చెంచాతో తినదు ఫ్రెంచ్ ఫ్రై లీలు ఇస్తా ఆడుంది నీకు వచ్చి కొంచెం గోరుంది గోరు నీలాకనే అంది అది లడ్డు లడ్డు అది మన బాబు ఎలాగనా ఏమంటుంది అది బిట్టు చూడు చూడు ఇటు బిట్టు అమ్మని చూడు అమ్మని ఇక అమ్మ చూడు అమ్మ కన్నద్దాలు చూడు ఇక్కడ చూడండి మా ఖుషి ఎక్స్ప్రెషన్స్ పాపం దానికి వామిటింగ్స్ అయిపోయినాయి ఇంకా వామిటింగ్స్ అయిపోయినందుకు ఆ ఫేస్ అట్లా పెట్టింది ఇంకా దానికి వామిటింగ్స్ అయినాయి అని బాధలో వీడి ఫేస్ అట్లా ఉంది ఇంకా అవి ఇంటికి వెళ్ళిపోదామని రిటర్న్ అవుతూ రిటర్న్లో ఉన్న ఇంకా అనిమల్స్ కనిపిస్తే అవి చూసుకుంటే ఇంకా వచ్చేసినాము ఇక్కడ లయన్స్ కనిపిస్తున్నాయి చూడండి 2 లయన్స్ ఉన్నాయి ఒకటి ఫీమేల్ ఉంది ఒకటి మేల్ ఉంది అవి మేము వీడియో తీద్దాం అనుకునే టైంకి అసలు మాకు కనిపించట్లే ఎక్కడో కార్నర్కి పోయి ఉంటున్నాయి అయినా వాటిని షూట్ చేసినాము కొన్ని మ్యాక్సిమం అయినంత వరకు చూసినాము ఇంక ఇక్కడనేమో డక్స్ ఉన్నాయి ఇంకా అవి కూడా చూసుకుంటూ బయటికి వచ్చేసి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి వచ్చే టైంలో ఇక్కడ డీడ్స్ కూడా ఆడుకుంటున్నాయి ఇవి మాత్రం మంచిగా కనిపించినాయి ఇంకా జిరాఫీ కూడా అది మేము షూట్ చేసే టైంకే బయటికి వచ్చింది మంచిగా షూట్ చేసుకోగలిగినాం అది మాత్రం ఇంకా తర్వాత ఇంకా మొత్తం బయటికి వచ్చేసినాం పాపం పిల్లలు అసలు ఒక్కరు కూడా ఎత్తుకోమని అడగలేదు అందరు నడిచారు ముఖ్యంగా మా డానీ గాడు వాడు చూడండి అసలు మేమందరం ముందు వచ్చేసి ఒక్కడికే వానికి కాలు నొప్పేసి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాడు నాకు చాలా మంచిగా అనిపించింది అసలు వాడు మొత్తంలో అసలు ఎత్తుకోమని అడగలేదు వాడు ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మా ఆయన పికప్ చేసుకోవడానికి వచ్చాడు ఇంకా పికప్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము ట్రాఫిక్ కూడా ఇంకా ఎక్కువ ఏం లేదు ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తున్నారు ఏమేమి అనిమల్స్ చూసినాము అది చూసినాం ఇది చూసినాము అని ఇంకా అన్నీ చెప్తూ ఉన్నారు ఇంతే గైస్ మా జూ పార్క్
వ్లాగ్ ఇది. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వ్లాగ్తో నేను ముందుకు వస్తాను. బాయ్ బాయ్.